ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఉసిరి కొమ్మ తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి 40 రూపీస్ అంట ఫ్రెండ్స్, తీసుకున్నాను. ఇదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట దీపాలు పెట్టడానికి అని చెప్పి తులసి తోట దగ్గర అక్కడ ఇట్లా రెడీ చేసి ముందే పెట్టేసుకున్నాను నేను. వృత్తులు వేసి పెట్టేసుకుంటే మనం దీపం ఈజీగా వెలిగించుకోవచ్చు కదా, మనకి పూజ అనేది కూడా తొందరగా అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా ముగ్గు అనేది వేసేసుకున్నాను తులసి చెట్టు దగ్గర. వీడియో తీస్తున్నాడు సాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ప్రసాదం చేసుకోవాలి కదా, అన్నం ఉడికించేసుకున్నాను పొంగల్ కోసం అని చెప్పేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి బెల్లం తురిమి పెట్టేసుకున్నాను రెడీగా. ఇదిగోండి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం వేసాను కదా, ఉడుకుతున్నది. కొంచెం మెత్తగా ఉంటే మనకి ప్రసాదం బాగుంటుంది. తర్వాత పాలు కూడా పోసి ఉడికించుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి పాలు కూడా పోసేసుకున్నాను. కొంచెం నెయ్యి, జీడిపప్పు, ఇలాచి, కిస్మిస్, బాదం పప్పు వేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోతుంది మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్ పూజకు కావాల్సినవి జామకాయలు, అరటిపళ్ళు ప్రసాదానికి, కొబ్బరికాయలు, ఇట్లానే పూలు, తమలపాకులు, ఒక్క. ఇదేమో ఒకటి నైవేద్యానికి, ఒకటేమో మనం కొబ్బరి చిప్పల దీపం పెడతాం కదా ఇవాళ, దానికోసం. ఇదిగోండి ఇవి కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇందాక పొంగల్కి అన్నీ ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవి వేసేసుకుంటే ప్రసాదం తయారైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి బాదం పప్పు దంచేసుకున్నాను. ఇదిగోండి ఇందులో వేసేసుకుంటున్నా. ఇలాచీ కూడా వేసేసుకున్నా. ఇది అయిపోగానే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఉసిరి కొమ్మ పెట్టాము. ఫ్రెండ్స్ వచ్చేసి మందిరంలో పెట్టేశాను. ఇదిగోండి కొబ్బరి చిప్పలో దీపం పెట్టాలి కదా ఇవాళ,